ఫ్రెండ్స్, రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా నిఫ్టీ సంగతి చూద్దాం. నిఫ్టీ చూసిన తర్వాత స్టాక్స్ చూద్దాం. స్టాక్స్ ప్రజెంట్ ఏ సెక్టార్స్ బాగున్నాయి, ఎలాగున్నాయి అనేది చూద్దాం. తర్వాత గోల్డ్ను, క్రూడ్ ఆయిల్ వీటి పరిస్థితి కూడా చూద్దాం. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే ఛానల్ స్ట్రైక్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఎన్నిసార్లు అప్పీల్ చేసినా సరే మళ్ళీ కొత్త కొత్త స్ట్రైక్స్ అలా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ అప్పీల్ చేసినా మళ్ళీ రిమూవ్ అయ్యి ఇంకొక స్ట్రైక్ మాత్రం ఉండిపోయింది. అది ఇంకా 2 months వరకు అవ్వదు. ప్రస్తుతానికైతే మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. స్ట్రైక్ నిన్న క్లియర్ అయింది. అందుకే మళ్ళీ వీడియోస్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అందుకోసం వీడియోస్ ఎన్ని రోజులు పెట్టలేదు. ఇది ఏంటంటే ఎక్కువ ఏటికంటే వీటికి వచ్చాయి స్టాక్స్ ఫర్ మండే, ఇంట్రాడే అని ఎక్కువ వీటికో స్ట్రైక్స్ అనేవి మాటికి వస్తున్నాయి. మరి ఏమో తెలియదు, ప్రతిసారి కూడా వస్తున్నాయి. అందుకే మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాను. స్టాక్స్ అని పెట్టేవాడిని కదా, డైలీ ఇంట్రాడేకి స్వింగ్ ట్రేడింగ్ పెట్టేవాడిని కదా, మొత్తం అన్నీ డిలీట్ చేస్తాను. ఓన్లీ లెర్నింగ్ వీడియోస్ మాత్రం ఉన్నాయి ఛానల్లోన. ఇది అయిపోయిన తర్వాత ఏం చేశానంటే మనం ఒక 2 weeks ముందు మళ్ళీ వేరే ఛానల్ అనేది క్రియేట్ చేశాను. ఎందుకంటే వైఎన్ 2.0 ట్రేడింగ్ అనేది అంటే మళ్ళీ ఈ అప్పీల్ చేస్తే నాకు నమ్మకం లేదనమాట. చాలాసార్లు చేశాను, ఛానల్ అనేది ఓపెన్ అవ్వలేదు. అది వీడియో అప్లోడ్ చేయడానికి కాకపోయేసరికి ఇది ఛానల్ అనేది ఓపెన్ చేశాను, వైఎన్ 2.0 ట్రేడింగ్ అనేసి. మళ్ళీ అది మనకి వచ్చింది కాబట్టి మళ్ళీ అందులోనే చేస్తానమాట. ఇందులో ఒక వీడియో పెట్టాను, ఓన్లీ షార్ట్స్ పెడదామనేసి ఇది పెట్టాను అనమాట. ఏమైంది, నేను ఇందులో కూడా నేను ఓన్లీ షార్ట్సే పెడతాను, లాంగ్ వీడియోస్ ఏం పెట్టను. లెర్నింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే పెడతాను ఇందులోన. స్టాక్స్ ఇంట్రాడేకి స్టాక్స్ పెడుతున్నాను కదా, అవి మాత్రం ఓన్లీ షార్ట్సే పెడుతుంటాను ఇందులోన. ఎందుకంటే మాటికి ఇవి స్ట్రైక్స్ అనేవి వస్తున్నాయి. అంటే సెబీ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉందన్నమాట, అందుకోసం అనమాట. దాని గురించి మరి చెప్పలేము, కారణాలు ఏవైనా సరే మాటికి ఓన్లీ ఈ స్టాక్స్ మీద వస్తున్నాయి. స్టాక్స్ ఇంట్రాడే స్టాక్స్ పెట్టిన దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ వీటి గురించి ఎక్కువ స్ట్రైక్స్ అనేవి వస్తున్నాయి. అందుకోసం ఏంటంటే షార్ట్స్ పెడుతుంటాను. ఇక ఈ విధంగా పెడతాను అనమాట. చూడండి, వైఎన్ 2.0 ట్రేడింగ్ ఉంది కదా, ఈసారి కూడా స్ట్రైక్స్ పెడితే ఈసారి మాత్రం ఎగిరిపోవచ్చు ఛానల్ ఇంకా. అందుకోసం అనేసి ఇది సేఫ్టీగా పెట్టాను అనమాట ఈ ఛానల్. చూసుకోండి, వైఎన్ 2.0 ట్రేడింగ్. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. ఒకవేళ ఈ ఛానల్ మీకు కనిపించకపోతే అప్పుడు దీన్ని ఇందులో పెడుతుంటాను. చూసుకోండి వీడియోస్, ఇంట్రాడే స్టాక్స్ అవన్నీ పెడుతుంటాను. ప్రస్తుతానికి మార్కెట్ పరిస్థితి అయితే బాగాలేదు. ఇప్పుడు ప్రజెంట్ రేపు ఎలా ఉండబోతుందని చూద్దాం. ముఖ్యంగా నిఫ్టీ కనుక చూసుకుంటే ప్రజెంట్ 23,800 ఉంది కదా, ఇది మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇది చూసుకుంటే టెక్నికల్గా చూసుకుంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి. ఇదొక షోల్డర్, హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయింది. దీని ప్రకారం కనుక చూసుకుంటే టెక్నికల్గా చూసుకుంటే 19,000 వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ప్రజెంట్ 23,800 ఉంది కదా, 19,000 వరకు పడిపోయే అవకాశం అయితే ఉంది టెక్నికల్గా అయితే. క్రూడ్ ఆయిల్ పరిస్థితి అసలు బాగాలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది పైకి. దానితోడు మళ్ళీ సెక్టర్స్ పరంగా చూసుకునే సరే అన్ని సెక్టర్స్ వీక్గా ఉన్నాయి. మెయిన్ సెక్టర్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే టెక్నికల్గా కిందకు పోయే ఛాన్సే కనిపిస్తుంది. అంటే ఒకే రోజులో వెళ్ళిపోదు, అంటే వెళ్ళే ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉందన్నమాట నిఫ్టీ పరిస్థితి. చూడండి, చూపిస్తాను చిన్నది ఇక్కడ డ్రా చేసి. ఇంకా ఇదొక షోల్డర్. మీకు ఒక ప్యాటర్న్ వీక్లీలో చూడండి, వీక్లీలో పెట్టుకొని చూస్తే అర్థమవుద్ది. ఇగోండి, ఇంతవరకు ఎవరు డీప్గా చూడరు. ఇలా 5 నిమిషాలు 15 నిమిషాలు చూస్తారు, ఏం జరుగుతుంది అంతవరకు ఎవరు రాడు. ఇక 19,000 వరకు పడిపోయే ఛాన్స్ ఉంది. చాలా వీక్గా ఉంది మార్కెట్ అయితే మాత్రం. ప్రస్తుతానికి బాగా వీక్గా ఉన్నది ఏంటంటే ఫైనాన్స్ సెక్టర్ బాగోలేదు, బాగానే చాలా వీక్గా ఉంది. ఫైనాన్స్ ఒకటి, ఎనర్జీ ఒకటి, మెటల్ ఒకటి, మొత్తం అన్నీ. ఒక ఫార్మా ఒకటి బాగుంది, ఎఫ్ఎంసీజీ ఒకటి. ఫస్ట్ ప్లేస్ ఏంటంటే పాజిటివ్గా ఉన్నది ఏంటంటే ఫార్మా సెక్టర్ అన్నమాట. తర్వాత ఎఫ్ఎంసీజీ, అవి కూడా పెద్దగా నిలబడవచ్చు. ఒక ఫార్మా వెళ్ళొచ్చు, అయినా మనం పైకి ఏం తీసుకోకూడదు, ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ వీడియోస్ పెడతానులేండి, షార్ట్స్ పెడుతుంటాను డైలీ ఒక 2 కానీ 4 కానీ స్టాక్స్ మార్కెట్ కండిషన్ బట్టి పెడుతుంటాను. వీడియోస్ అంటే మాకు కష్టం, ఇంకా ఇలా పెడతాను, షార్ట్స్ పెడుతుంటాను. ఇది ఏంటంటే ఇగోండి, మీరు అంటే మార్కెట్ ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ గట్టి ఏం వద్దు, ఏం బాగాలేదు. ఇక ఎటువంటి పడిపోయే స్టాక్స్ నుంచి లాభం పొందటం అలా వీడియో పెట్టింది చూసారా, సేమ్ ఇదే చూడండి. డౌన్ సైడ్ కూడా మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మార్కెట్ ఎలాగొనిస్తారో భయపడే పని లేదు. డౌన్ సైడ్ అయితే షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు, పైకి అయితే లాంగ్, కిందకైతే షార్ట్. మీకు చూస్తే అర్థమైపోద్ది. ఇంట్రాడే గురించి అయితే కంగారు పడకండి, ప్రతిరోజు ఇంకా వస్తాయి మీకు షార్ట్స్ రూపంలో వస్తుంటాయి వీడియోస్. ఇప్పుడు మీకు నిఫ్టీ పరిస్థితి చూపించాను కదా, ఇది పరిస్థితి 19,000 వరకు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. బ్యాంక్ సెక్టర్ ఇప్పుడు తొందరగా బాగా పడే ఛాన్స్ ఉంది కిందకి, అది బాగా లాక్కెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు రేపు ఫోకస్ చేయవలసిన స్టాక్స్ ఏంటంటే ముందుగా ఫైనాన్స్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఫైనాన్స్లో ఏంటంటే
శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, చోలా ఒకటి, మీకు ఒక 2, 3 స్టాక్స్ లెవెల్స్ చూపిస్తాను. మిగతాయన్నీ మీరు చూసుకోండి. అన్ని లెవెల్స్ చూపించినా మీకు వర్కౌట్ అవ్వవు. కొన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ముందు చూపిస్తాను. ఏంటంటే మెటల్ స్టాక్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ముందుగా మెటల్ చూడండి. టాటా స్టీల్, ఇదిగోండి టాటా స్టీల్ 212 ఉంది. దీన్ని రేపు ట్రై చేయండి. 211 దాటి కిందకు వస్తే ఎంటర్ అవ్వండి. టాటా స్టీల్ డౌన్ సైడ్కి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే, ఇంట్రాడే మాత్రమే. 211 దాటి కిందకు వస్తే డౌన్ సైడ్ ఎంటర్ అవ్వండి. టాటా స్టీల్ ఒకటి పెట్టుకోండి. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది మార్కెట్. తర్వాత రెండోది ఏంటంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇది 556 ఉంది. ఇవన్నీ పెట్టుకోండి. ఓపెన్ అయిన తర్వాత తక్కువ ఏది పడిందో చూసుకొని దాన్ని బట్టి ఎంటర్ అవ్వండి. మరి ఎక్కువ గ్యాప్ డౌన్ గట్రా ఓపెన్ అయితే చూసుకోండి. దగ్గరలో ఏమైనా ఉంటే ఇప్పుడు చూపించినవి దాన్ని బట్టి ఎంటర్ అవ్వండి. ఇది 552 దాటితే కిందకు వస్తే ఎంటర్ అయిపోవచ్చు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూసుకోండి. 552 ఉంది కదా, 552 దాటి కిందకు వస్తే ఇది కూడా డౌన్ సైడ్ తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఫైనాన్స్లో అంటే శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, తర్వాత చాలా ఒకటి, తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసి ఒకటి, బజాజ్ ఫిన్సర్వ్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, ముతూట్ ఫైనాన్స్ ఒకటి. వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఫైనాన్స్ సెక్టర్ మీద బాగా ఫోకస్ పెట్టండి. తర్వాత ఇంకో స్టాక్ ఏంటంటే గెయిల్ మీద కూడా ఫోకస్ పెట్టండి. గెయిల్ ఇండియా, ఇది ప్రజెంట్ 162 ఉంది. ఇది 162 దాటి 162.51 ఉంది కదా, 51 పైసా. 162 దాటి కిందకు వస్తే దీన్ని కూడా ట్రై చేయండి. ఇవన్నీ పెట్టుకోండి. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, అది ప్రీ ఓపెన్ మార్కెట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి. ఏదైతే దగ్గరలో ఉన్నాయో చూసుకోండి. ఆ లెవెల్స్కి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మీరు ఫైనాన్స్ సెక్టర్ మీద ఫోకస్ పెట్టండి. ఫైనాన్స్, ఎనర్జీలో చెప్పాను కదా, ఎనర్జీలో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి, రిలయన్స్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద ఫోకస్ పెట్టండి. తర్వాత బ్యాంక్ స్టాక్స్ కూడా రేపు పడతాయి. అవన్నీ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక ఫైనాన్స్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టండి. ఫస్ట్గా మీరు ముత్తూట్ ఫైనాన్స్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, చోలా, శ్రీరామ్, ఈ 5 పెట్టుకోండి. 5 మీకు ఏ లెవెల్లోనో చూసుకుని దాన్ని ఎంటర్ అవ్వండి రేపటికి. తర్వాత క్రూడ్ ఆయిల్ పరిస్థితి కనుక చూసుకుంటే, క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. క్రూడ్ ఆయిల్ మళ్ళీ స్టార్ట్ అయింది పైకి. క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఇదంతా 9,300 ఉంది కదా, మళ్ళీ 12,000కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఒకే రోజు వెళ్ళిపోదు. అలాగని చెప్పేసి హోల్డ్ చేయకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు మార్కెట్లోనే. టైం ఉన్నంత వరకు ఉంటే ఒకవేళ వీడియో చూసిన తర్వాత కావాలంటే ట్రై చేయండి. టైం ఉన్నంత వరకు ఉండి 11 వరకు, లేదంటే 11:20 వరకు ఉండి రేపటికి అయితే ఉంచకండి. ఏ రోజు ఆ రోజు ఉండాలి. టైం ఉన్నంత వరకు ఉండి ట్రై చేయండి. క్రూడ్ ఆయిల్ కూడా 12,000 వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది పైకి. చూసుకోండి. పైకి వెళ్తున్నప్పుడల్లా ఎంటర్ అవుతుండండి. ఏది కూడా హోల్డ్ చేయొద్దు. తర్వాత గోల్డ్ పరిస్థితి కనుక చూసుకుంటే, గోల్డ్ కూడా పడే ఛాన్స్ ఉంది. గోల్డ్ ఎంతవరకు అంటే ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉందంతా 1,37,000 వరకు గోల్డ్ కూడా పడే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు ఇంపార్టెంట్ లెవెల్, మెయిన్ లెవెల్ ఇది. 1,35,000 కానీ 36 కానీ ఈ లెవెల్ వరకు పడే ఛాన్స్ ఉంది గోల్డ్ కూడా. అంటే ఇప్పుడు డౌన్ సైడ్గా ఎంటర్ అవ్వకూడదు. ఈ లెవెల్ 1,35,000 కానీ 36 కానీ ఈ లెవెల్ మంచి లెవెల్ అనమాట. ఈ లెవెల్కి వస్తే మళ్ళీ మన గోల్డ్ అనేది బై చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చే వాతావరణం, ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఇది మంచి ఏరియా అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, అప్డేట్ చేసేటప్పుడు చెప్తాను ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఏమనేది, ఎప్పుడు వస్తే ఎప్పుడు మన గోల్డ్ బై చేయొచ్చు అనేది. ప్రస్తుతానికైతే గోల్డ్ పరిస్థితి ఇంతవరకు పడే ఛాన్స్ ఉంది. 1,35,000 కానీ 36 కానీ ఇది పరిస్థితి. అయితే రేపటి నుంచి షార్ట్స్ పెడుతుంటాను. ఒక 2 కానీ ఒక 4 స్టాక్స్ కానీ. మార్కెట్ ఒక సైడ్ వేస్లో ఉందనుకోండి, అటు ఇటు 2 వైపులు ఉన్నది అనుకోండి, పైకి 2 కిందకి 2 స్టాక్స్ చెప్తుంటాను. అంటే వీడియోస్ కాదు, ఓన్లీ షార్ట్స్ పెడుతుంటాను. ఇది ఇలా పెడతాను అనమాట. అలాగా ఈ విధంగా పెడతాను. ఇదిగోండి మనం పెట్టాను, ఇది సెకండ్ ఛానల్లో పెట్టాను కదా, సేమ్ ఇదే విధంగా పెడతాను. ఇది ఈజీ అనమాట నాకు చెప్పడానికి, అన్నిటికీ మొబైల్లో చూసి చెప్పవచ్చు సింపుల్గా. ఇలా పెడుతుంటాను ఈ ఛానల్లోన. ఒకవేళ ఈ ఛానల్ ఏమైనా మీకు కనిపించలేదు అనుకోండి, మళ్ళీ ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఇందులో వస్తుంటాయి అనమాట ఇంక వీడియోస్ అనేవి. కంటిన్యూగా చూసుకోండి. ఇంకా
ఇంకా వీడియోస్ ఇందులో పెట్టడం ఓన్లీ లెర్నింగ్ వీడియోస్ అలాంటివి పెడుతుంటాను. షార్ట్స్ కూడా పెడుతుంటాను. ఒకవేళ ఏం తేడా ఉంటే ఇందులోకి వస్తాయి వీడియోస్, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఏం సబ్స్క్రైబ్ చేసుకోవసరం లేదు ఇది ఉన్నంతసేపు. ఒకవేళ ఇది మీకు కనిపించకపోతే అది ఈసారి పూర్తి పోయినట్టే, ఇంకా ఈ లాస్ట్ అవకాశం అన్నమాట అది. చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.